తెలుగుదేశం పార్టీ జిల్లా విశ్వ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ జంపని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జీ సెంటర్లోని బ్రహ్మంగారి గుడి వీధిలో మాజీ ఎమ్మెల్సీ పండితరావు సాహెబ్ గానాల రామ్మూర్తి విగ్రహానికి 87వ వర్ధంతి సందర్భంగా మాజీ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి మరియు గుంటూరు జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షుడు వేములకొండ శ్రీనివాస్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా సింహాద్రి కనకాచారి వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో విశ్వ బ్రాహ్మణులకు సముచిత స్థానం వచ్చేలాగా కృషి చేసిన మహనీయుడు పండిత్ రావు సాహెబ్ గానాల రామ్మూర్తి అని కొనియాడారు। ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన రామ్మూర్తి విశ్వ బ్రాహ్మణులను ఓసీ జాబితా నుంచి బీసీ జాబితాలోకి చేర్పించి ఆర్థిక సామాజిక పురోగతికి ఎంతగానో కృషి చేశారన్నారు। 1917లో అఖిల భారత విశ్వ కర్మోద్ధరణ సంఘాన్ని స్థాపించి విశ్వ బ్రాహ్మణ జాతికి జాగృతం చేశారని గుర్తు చేశారు। మద్రాసు రాష్ట్ర సంయుక్త రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీగా నియమింపబడి మరి ఓసీలో ఉన్న విశ్వ బ్రాహ్మణులందరినీ కూడా బీసీలోకి వచ్చేటట్టు చేయడమే కాకుండా అనేక సంస్థల ద్వారా ఆర్గనైజేషన్స్ ద్వారా మరి విశ్వ బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని జాతి యొక్క ఔన్నత్యాన్ని కూడా మరి దేశాల్లో చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు మరి గానాల రామ్మూర్తి గారు। అటువంటి మహనీయుని యొక్క వర్ధంతిని యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఘనంగా ఎక్కడ పడితే అక్కడ జరుపుకుంటూ ఉన్నారు। అందులో భాగంగానే మరి ఇంతకుముందే మరి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లా మాధవ్ గారు వచ్చి